అమ్మాయి గారు సీరియల్ జీ తెలుగులో రాత్రి 10 గంటలకి ప్రస్తుతం టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని అలరిస్తోంది. ప్రస్తుతం అమ్మాయి గారు సీరియల్లో మరో సరికొత్త పాత్రని ప్రవేశపెట్టారు. రూప అంటూ మరో అమ్మాయిని కథలో తీసుకొచ్చారు. శ్వేతారెడ్డి, చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి, అత్తారింటికి దారేది, ఆడదే ఆధారం ఇలా ఎన్నో సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం అమ్మాయి గారు సీరియల్లో రూప అనే క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. అయితే హీరోయిన్ రూప క్యారెక్టర్ కాకుండా ఈ కొత్తగా వచ్చిన రూప ఎవరు అని అందరూ అనుకోవచ్చు. ప్రస్తుతం విజయాంబిక రూప రుక్మిణి ఒకరే అని చెప్పేస్తుంది కాబట్టి విజయాంబికని పక్కదావ పట్టించడానికి రూప బ్రతికే ఉందని, రూప ముఖం మారిపోయింది అని ఇప్పుడు డ్రామా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాజు రూప కలిసే రూపలాగా ప్రస్తుతం మరో అమ్మాయిని సెట్ చేశారు. అలా ఇప్పుడు రూప అనే క్యారెక్టర్ లో శ్వేతారెడ్డిని ప్రవేశపెట్టారు. అయితే రాబోయే ఎపిసోడ్స్ లో ఎలాంటి ట్విస్ట్ ఉండబోతున్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చిన రూప నకిలీ రూప అని, అసలు రూప రుక్మిణియే అని విజయాంబిక అందరి ముందు కనిపెట్టి బయట ఉందా, లేదా రాజు రూపలు అనుకున్నట్లుగానే కథలో జరగబోతోందా? కేవలం సీరియల్ ని సాగదీయడానికి ఇప్పుడు మరో రూపాన్ని తీసుకొచ్చారు. మొదట్లో అమ్మాయి గారు సీరియల్ ఎలా ఉండేది, ప్రస్తుతం అమ్మాయి గారు సీరియల్ కథ ఏమైపోయింది? విచిత్రమైన ట్విస్ట్లతో కొత్త క్యారెక్టర్స్ ని ప్రవేశపెడుతూ ఈ సీరియల్ ని బాగా ప్రొలాంగ్ చేస్తున్నారు. అమ్మాయి గారు సీరియల్ కి త్వరగా శుభం కార్డు వేసి అదే నిర్మాణ సంస్థ నుండి కొత్త సీరియల్ ని తీసుకుని వస్తే బాగుంటుంది. అమ్మాయి గారు సీరియల్లో మళ్ళీ రూపగా కొత్త అమ్మాయిని ప్రవేశపెట్టడం ఎలా ఉంది? ఈ సీరియల్ ని మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారా? ఈ సీరియల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.